నమస్కారం. నా ఛానల్ స్వాబ్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఇవాళ టాపిక్ ఏంటంటే, 'వీరమల్లు' టీజర్ గురించి రివ్యూ అభిప్రాయం. ఛానల్ వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ నొక్కండి అండ్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. బూతులు తిట్టవద్దు, తప్పు. ఓకే, లెట్స్ గో టు 'వీరమల్లు' టీజర్. మీరు చూస్తున్నంతసేపు దీనిలో దెర్ ఆర్ అప్రెస్డ్ పీపుల్, అంటే అణగదొక్కబడిన జనాలు. దెన్ దెర్ ఆర్ 3 విలన్స్: లోకల్, స్టేట్ విలన్ అండ్ దెన్ కంట్రీ విలన్. ద పీరియడ్ ఈస్ సెట్ ఇన్ 1700s. Okay, and then a superhero kind of a person who comes here to save, ధర్మం కోసం యుద్ధం చేసే హీరో. ఇది టూకీగా మన కథ. మనకి ఏమవుతుందో తెలుసు. ఇప్పుడు దీనిలో ఇది కథ అని మనకు తెలుసు, ఇది వరల్డ్ అని మనకు తెలుసు. బట్ హౌ దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ద డిఫరెన్స్. ఐ డోంట్ వాంట్ టు, బట్ నేను తప్పకుండా ఐ వాంట్ టు డ్రా ప్యారలల్స్ టు కేజీఎఫ్ 1 and 2, పుష్ప అండ్ సలార్. కేజీఎఫ్ 2లో మీరు సెకండ్ హాఫ్ చూస్తే అసలు ఏమి ఉండదు. దెర్ ఇస్ డ్రై సీన్స్ ఇన్ ద మైండ్స్, బట్ స్టిల్ మనల్ని కూర్చోబెడుతున్న సినిమా. ఎందుకంటే నీళ్ళు బిల్డ్ చేసిన వరల్డ్ కానీ, మనల్ని ఆ ఎమోషన్కి అతకబెట్టిన విధానం కానీ, అరే వీళ్ళని ఇతను రక్షిస్తే బాగుందనే ఫీలింగ్ చివరి వరకు ఉంటుంది. వీ ఓన్లీ బ్రీత్ వెన్ ద విలన్ డైస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ హౌ దే బిల్డ్ ద వరల్డ్ అండ్ హౌ దే పుట్ ద క్యారెక్టర్స్ టుగెదర్ అండ్ హౌ దే ఎగ్జిక్యూట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో నౌ మనకి ఇది తెలిసిన కథే కాబట్టి వీళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, దానికి డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ వేస్ ఉంటాయి. దే పుట్ సంథింగ్ లైక్ పుష్ప ఇన్ ద ఫారెస్ట్, కేజీఎఫ్ ఇన్ ద మైన్స్ అండ్ సలార్ ఇన్ కంప్లీట్లీ ఎ న్యూ వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఈవెన్ నోన్ టు అస్. ఓకే, సో దీని సక్సెస్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎలక్షన్లు అయిపోయినాక రాబోయే మొదటి సినిమా కాబట్టి we wish him all the best with this movie. And as a movie lover, I want to see a good movie, good tier 1 class hero movie and a successful movie, not boring. Keep that aside. ఈ మూవీ మేక్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. మన జనరల్ రూల్ ప్రకారం చాలా టైం తీసుకున్నా అంటే మధ్యలో గ్యాప్లు ఇచ్చి టైం తీసుకున్నారు. నాట్ లైక్ బాహుబలి, నాట్ లైక్ పుష్ప 2, నాట్ లైక్ సలార్ అండ్ నాట్ లైక్ కేజీఎఫ్. మధ్యలో మానేసి మళ్ళీ మొదలుపెట్టి, మానేసి మళ్ళీ మొదలుపెట్టి తీసిన సినిమాలు హిట్ అయిన దాఖలా లేవు. ఐ హోప్ దిస్ నాట్ గోయింగ్ టు జింక్స్ దిస్ మూవీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఏఎం రత్నం, ఆయన అంటే నాకు అభిమానం. ఎందుకంటే మంచి మంచి మూవీలు మా చిన్నప్పుడు చూసాను. అరౌండ్ ఐ వాస్ 30 years. నా 30sలో ఉండగా మూవీస్ చూశాను కాబట్టి ఆఫ్టర్ దట్ హీ డిడ్ంట్ మేక్ ఏ గుడ్ మూవీ ఆర్ మూవీస్ ఫర్ ఫ్లాప్స్. తర్వాత వాళ్ళ అబ్బాయి అనుకుంటా జ్యోతికృష్ణ వచ్చాడు. ఈ మూవీని హీ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్. సో ఫర్ ది సేక్ ఆఫ్ ఏఎం రత్నం, ఫర్ ది సేక్ ఆఫ్ Jyoti Krishna, for the sake of movie lovers, I sincerely want this movie to be a hit. And as usual, Keeravani's music is good and the photography is good, whatever scenes. Let's see how it's going to make an impact with the hearts of the people. That is more important, be it Pawan fans or no Pawan fans. Okay, the movie should be good. Let us hope that this is going to be a good hit movie for this year. Thank you.